ప్రజలే ముందు అనే నినాదంతో ప్రజల కోసం, ప్రగతి కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తాతగారి వారసత్వం, తండ్రి గారి ఆలోచన విధానంతో ముందుకు నడుస్తున్నటువంటి యువ కెరటం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఆదరైనటువంటి మహానుభావులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, సమాంతరంగా అభివృద్ధి చెందాలి, అన్ని కుటుంబాల సమగ్ర అభివృద్ధి తెలుగుదేశం ధ్యేయంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలనా విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఏదైతే విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీగా దీన్ని రూపాంతరం చెందించి రూపుదిద్దుకోవాల్సినటువంటి తరుణంలోనే ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి నగరాల్ని మహానగరాలుగా తీర్చిదిద్దడం కోసం ఈనాడు సుమారు 2 నగరాలకు కూడా 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒక్కొక్క నగరానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ప్రాంతాల నగరంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కూర్చడం, అలానే 24 గంటలు త్రాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయడం, భూగర్భ డ్రైనేజీల వ్యవస్థను ఏర్పాటు చేయడం, వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్తుని బయటకు తీయడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఆధునికీకరణ కార్యక్రమాలను రూపాంతరం చెందడం ద్వారా, రూపుదిద్దుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకి విస్తరించాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ప్రతిపక్షం మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడికి వెళితే అక్కడ పనికొచ్చే విధంగా మాట్లాడుతున్నారు. ఈనాడు కేవలం అమరావతినే రాజధానిగా చేసి అమరావతి ఒక్కదాన్నే ఈరోజు మరి అభివృద్ధి చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటటువంటి భావనను, అసత్యాలను ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతిపక్షాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్నూలు కార్పొరేషన్లో ఈరోజు వార్వకల్లులో మనం 10,000 ఎకరాల్లో పారిశ్రామిక ఓడలను ఏర్పాటు చేస్తున్నాం. అలానే ఈరోజు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నాం, ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అలాగే కాకినాడను కూడా ఒక మహా స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దడం కోసం పైపుడు గ్యాస్ నెట్వర్క్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. సైన్స్ సెంటర్లు కానీ, సోలార్ రూఫ్టాప్లు కానీ, ఈ పాఠశాల అభివృద్ధి చర్యలు కానీ అనేకం ఈరోజు కాకినాడని ఒక మహానగరంగా, ఒక ప్లాంట్ సిటీగా ఉన్నటువంటి కాకినాడని ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా అన్ని ప్రణాళికలు కూడా రూపొందించాం. అలానే ఈరోజు మరి ఇతర నగరాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలు ఏవైతే కార్పొరేషన్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అనేది ఏదో ఒక ప్రాంతానికి కాదు, అభివృద్ధి అనేది ఎవరో కుటుంబానికి కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేటటువంటి లక్ష్యంతోనే ఈనాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, పరిపాలనా విధానం ఈరోజు అన్ని రాష్ట్రాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఆలోచన విధానంలోనే ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారు 80 పరిశ్రమలు శ్రీకాకుళం, ఇచ్చాపురం దగ్గర నుంచి ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి తడ వరకు ఈనాడు అనేక పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఈరోజు తిరుపతి మనం చూసుకుంటే ఈరోజు తిరుపతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే దగదర్తిలో విమానాశ్రయం,
ఈ రోజు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ఉండాలి, పోర్టులు అభివృద్ధి చెందాలి. ఈరోజు అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధిలోకి రావాలి అంటే సుదూర తీర ప్రాంతం ఉన్నటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా ఉన్నటువంటి సుదూర సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను వినియోగించుకొని కొత్త పోర్టుల నిర్మాణం చేపట్టాలి. అందుకనే వెనుకబడి జిల్లాగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు భావనపాడు పోర్టుని అభివృద్ధి చేస్తున్నాం. అలానే ఈరోజు ప్రభుత్వం ఈరోజు అనేక కార్యక్రమాలు అనేక పోర్టుల్ని అభివృద్ధి చేసుకుంటూ సాగర తీరంలో ఉన్నటువంటి జిల్లాలలో ఏదైతే ఆక్వా కల్చర్ని ప్రోత్సహించడం ద్వారా ఈరోజు వ్యవసాయ రంగానికి కానీ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కానీ అలాగే ఏదైతే మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి అనుబంధ రంగాలను కానీ ప్రోత్సహించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు అంతేకాదు ఏదైతే రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ ఈరోజు ఆ జిల్లాల్లో కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు చిత్తూరు జిల్లాలో అనేక మెగా ఫుడ్ పార్క్స్ కానీ అలానే తిరుపతి విమానాశ్రయం పరిధిలోనే ఈరోజు ఐటీ హబ్ కేంద్రంగా తయారు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లాల్లో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే నీరు కావాలి. ఈరోజు మానవ వికాసం అభివృద్ధి చెందాలి అంటే నీరు కావాలి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం 5 చుక్కల నీరు కూడా ఇవ్వనటువంటి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ నాయకులు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఉన్నటువంటి తోటపల్లి నిర్మాణం కానీ పంచదార నిర్మాణం కానీ అనుకున్న సమయానికి 100 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా జాతికి అంకితం చేసి కొత్త ఆయకట్టుని ఆధునికీకరణ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అపర భగీరథుడు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అంతేకాదు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి హంద్రీ నీవా కానీ గాలేరు నగర్ ప్రాజెక్టు కానీ వెలుగొండ ప్రాజెక్టు కానీ ఈరోజు పట్టిసీమ నిర్మాణం ద్వారా గోదావరి జలాల్ని కృష్ణా నదిలో కలిపి అనుసంధానం చేసి ఈ భారతదేశంలోనే నదుల అనుసంధానం అనేటటువంటి ప్రక్రియకి రూపకల్పన చేసి రూపాంతరం చెందించి ఈరోజు ఏదైనా చేయగలమని నిరూపించినటువంటి మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అంతేకాదు పట్టిసీమ ద్వారా ఏవైతే కృష్ణా జలాల్లో ఉన్నటువంటి జలాలని ఈ రోజు వరకు రాయలసీమలో అనేక ప్రాంతాలకి నీరు కూడా వెళ్ళనటువంటి ప్రదేశాలకి ఈరోజు నీటిని అందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు. కడప జిల్లాలో ఆనాడు తన నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ప్రాజెక్టుకి కనీసం రైతులకి వాళ్ళ కాంపన్సేషన్ కూడా ఇవ్వకుండా ప్రాజెక్టును కూడా రానివ్వకుండా నీళ్లని కనీసం కళ్ళ చూడనివ్వకుండా చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు కడప జిల్లాలో కూడా 379 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులందరూ కూడా కళ్ళల్లో ఆనందం చూసి ఈరోజు ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు అందించినటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అంతేకాదు ఈరోజు ఉన్నటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఈరోజు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలి. ఇంకా మన రాష్ట్రం అభివృద్ధి ఈరోజు వ్యవసాయకంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈరోజు మరి పట్టిసీమ ద్వారా కానీ ఈరోజు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా కానీ మన విశాఖపట్నాన్ని ఏదైతే వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకి రేపు రాబోయే రోజుల్లోనే మరి ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ద్వారా ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలకు కానీ ఆయకట్టుకు కానీ తాగడానికి కానీ నీళ్ళిచ్చి సంవత్సరంలోనే
పూర్తి చేసి ఒక ప్రాజెక్టుని ప్రారంభించి 1 సంవత్సర కాలంలోనే 9 నెలల కాలంలోనే పూర్తి చేసి ప్రజలకి అందించినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముగించండి టైం సరిపోదు. పోలవరం నిర్మాణం ద్వారా భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏదైనా ఒక జాతీయ ప్రాజెక్టు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటటువంటి లక్ష్యం దిశలో అడుగులేసినటువంటి ప్రాజెక్టు ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈనాడు పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఈరోజు భారతదేశంలోనే ఈరోజు గత 2015-16 కానీ 2016-17 కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రానటువంటి విధంగా పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చి అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ రోజుకి ఇప్పటికీ 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో కానీ 5 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగులు కల్పించినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరొక్కసారి చెప్పండి, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాం. ఈ రోజు మనం దానిని అమలు చేస్తున్నాం. బాబు వస్తే ఉద్యోగం వస్తుంది, బాబు వస్తే అవినీతి పోతుంది, బాబు వస్తే అవినీతి లేని పరిపాలన వస్తుంది, బాబు వస్తే పారదర్శకమైనటువంటి పరిపాలన వస్తుంది, ప్రజలకి మంచి జరుగుతుంది. ఈ రోజు మన ప్రతిపక్ష నాయకుడు వస్తే అవినీతి పెరుగుతుంది, ప్రతిపక్ష నాయకుడు వస్తే దోపిడీ పెరుగుతుంది, మన ప్రతిపక్ష నాయకుడు వస్తే ఈ రోజు అరాచకాలు పెరుగుతాయి తప్ప అభివృద్ధి జాడు కనబడదని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ మహానాడు వేదిక ద్వారా మరి ఈరోజు ఆనాడు తండ్రి కొడుకులు కూడా కడప జిల్లాకు చేసిన మోసం 10,600 ఎకరాలు బ్రాహ్మణి స్టీల్స్ పేరు పెట్టి 10,600 ఎకరాలని ఆనాడు బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటు చేస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చి మన భూముల్ని, ప్రజలకు చెందిన భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని బ్యాంకుల్లో కుదవబట్టి 350 కోట్ల రూపాయలు తీసుకొని గాలి జనార్దన్ రెడ్డి మరి ముద్దలు తమ్ముడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరిద్దరూ కలిసి పంచుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంతేకాదు అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ తయారు చేస్తామని చెప్పి 8,000 ఎకరాలు తీసుకొని 700 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో కుదవబెట్టి ఆనాడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డబ్బులు పంచుకున్నది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఈరోజు ఇక్కడ బాక్సైట్ గనులను పెన్నార్ ప్రతాప్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బంధువైనటువంటి ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను మోసం చేసింది రాజశేఖర్ రెడ్డి వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఇప్పటికి కూడా మన రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ రోజు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా ఈ రోజు మనకి రాజధాని ఎక్కడుందో తెలియకపోయినా ఈ రోజు మనకి ఇంకా 1,00,000 కోట్ల రూపాయలతో అప్పులతో మనకి ఇచ్చిన ఇంత ఇబ్బందుల్లో కూడా ఈ రోజు అన్ని ప్రాంతాలని కూడా మరి ఎటువంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా మరి అభివృద్ధి సమాంతర అభివృద్ధి చేస్తున్నటువంటి మన నాయకుడికి ఈ మహానాడు ద్వారా వారందరికీ మన నాయకుడికి నేను మనందరి తరపున కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు రాష్ట్రంలో అన్ని ఒక్క నిమిషం ఇవ్వండి, మీరు 6 నిమిషంలో క్లోజ్ చేయండి. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు సత్వర అభివృద్ధి చెందాలన్నటువంటి కోరుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టడమే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు.
ఈ నినాదంతో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ అన్ని రంగాలలో వ్యవసాయం, పారిశ్రామిక, విద్య, వైద్య రంగాలలో ప్రణాళికలు సిద్ధం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి కోసం సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మన నాయకుడికి ఈ మహానాడు ద్వారా అభినందనలు తెలియజేస్తూ మరి ఈనాడు ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించినటువంటి ఈ మహానాడు వేదికకు నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ తీర్మానం